అంటే అమ్మాయిల విషయం ఎందుకు టాపిక్ వస్తుంది యండమూరి గారి దగ్గరికి? నా దగ్గర అమ్మాయిల గురించి ఎవరు మాట్లాడరే? అసలు నాతో ఎవరు అంత ధైర్యం లేదు, ఎవరు అపాయింట్మెంట్ లేకుండా రారు. లేదు అంటే బయట మాట్లాడుకుంటే నేను అదే ఆ కామెంట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్ ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చచ్చిపోయినా వదిలిపెట్టాయి. అది కాదండి, వదిలిపెట్టేస్తే ఇప్పుడు మంచోడు అనగానే రాముడు అంటారు, ఓకే ఓకే, చెడ్డోడు అనగానే రావణాసురుడు అంటాడు. రావణాసురుడు ఉన్న మంచి క్వాలిటీస్ ఉన్నా సరే హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్యాడ్. ఓకే ఓకే, అట్లాగా వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అమ్మో ఎండమురే అంటాను. ఎందుకంటే ఐ లివ్ యాజ్ ఐ లైక్ టు లివ్. నేను ఎలా బతకాలనుకున్నా అలా బతుకుతారు. నాకు దగ్గరికి నేను ఇష్టపడిన వాళ్ళు వస్తారు, అమ్మాయిలు రాకపోతే నాకు నష్టం ఏం లేదు. ఇది నా ఫిలాసఫీ. అదేలేండి. ఓకే, బట్ ఐ లివ్. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ, మీ ఇష్టం, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ, చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరూ నాకన్నా ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు. నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ అంత టైమే లేదు నాకు అసలు. ఇప్పుడు కాదనుకున్నాను, ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఐ వాజ్ టోటల్లీ బిజీ. మీరు సినిమా ఫీల్డ్లో ఎవరిని ఎంక్వైరీ చేసినా అసలు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఓకే ఓకే, అమ్మాయిలతో. ఒక పాయింట్ అండి, మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ మీకు ఎలా బతకాలంటే అలా బతకండి సార్. బలహీనత వేరు, తప్పు వేరు, మోసం వేరు. ఓకే, బలహీనత అంటే మీకు నష్టం చేసేది, సిగరెట్లు తాగటం, డ్రింక్ చేయటం, వ్యభిచారం చేయటం, మీకు నష్టం, బలహీనత అయితే. తప్పు అంటే మీ వల్ల ఇంకోళ్ళకి నష్టం జరిగేది. ఓకే, మీ వల్ల ఇంకోళ్ళకి నష్టం జరిగితే తప్పు. ఓకే, మోసం చేయటం అంటే మీ లాభం కోసం ఇంకోళ్ళకి నష్టం చేయడం. ఓకే, తప్పు అంటే మీకు తెలియకుండా కూడా నష్టం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేశారు కదా మీరు, రామ్ చరణ్కి నేను చెప్పడం వల్ల వచ్చిన నష్టమే ఒక వెంట్రుక కూడా పోయి ఉండదు, నేను ఆ కామెంట్ చేయటం. కానీ నేను చేసిన తప్పు వల్ల కొంత అది వచ్చింది. నాగబాబుకి నాకు మధ్య కొంచెం స్పర్ధ రావడం, మళ్ళీ మన ఫంక్షన్కి అతనే వచ్చాడు కదా, ఓపెన్ చేసాడు కదా సినిమా ఫంక్షన్, అవన్నీ కలిసిపోతాం. ఇలాంటివి తప్పులు అంటారండి. ఓకే, మోసం అంటే అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటం, మాట తప్పటం, పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకపోవటం, ఇవన్నీ మోసాలండి. మోసం వేరు, తప్పు వేరు, బలహీనత. రైట్. సో మీరు ఇష్టం వచ్చినట్టు మీ బలహీనతతో మీరు బతకండి, నష్టం. వర్మ గారి ఫిలాసఫీ నాకు తెలిసినంత వరకు అతని ఇంటర్వ్యూస్ మాత్రమే చూస్తాం మనం. రైట్. మరి లోపల ఏం జరుగుతుందో, అప్పులు ఏమైనా ఉన్నాయో, మోసం చేసి నాకేం తెలియదు కదా, తెలియకుండా కామెంట్ ఎట్లా చేస్తాను? కరెక్ట్. బట్ చాలామంది పైకి ఒకలా మాట్లాడి ఇంకోలా బతుకుతూ ఉంటారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి ఆ రోజుల్లో. కానీ మీది, చిరంజీవి గారిది ఒక మంచి ఫ్రెండ్షిప్. ఈ 5 పక్కన పెడితే చాలా మంచి ఫ్రెండ్షిప్. ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కదా. ప్రీవియస్ జ్ఞాపకాల్లో చూసుకున్నా కానీ మంచి ఫ్రెండ్షిప్ ఒకటి జర్నీ. ఎక్కడ ఈ మనస్పర్ధలు అర్థం కావట్లేదు సార్. సచిన్ తెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు, తర్వాత రిటైర్ అయిపోయాడు, ఓకే, పాలిటిక్స్లోకి వెళ్ళాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు తనతో పాటు ఉండే కొంతమంది క్రికెటర్స్తో కలిసి తిరుగుతూ ఉంటాడు. పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ లేకపోతే అజల్ బెహ్రా వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి రాడండి, ఈ ఫీల్డ్కి రాడు. ఓకే ఓకే. అలాగే మేము కూడా సినిమాలు కలిసి చేసే రోజుల్లో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. తర్వాత నా ఫీల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు నేను వేరియస్ కాలేజెస్కి వెళ్ళటం, ఇవన్నీ వెళ్ళటం, ఆయన సినిమాల్లో నేను అసలు పార్టిసిపేట్ చేయకపోవడం చేయాలి. ఎప్పుడైతే కోదండరామరెడ్డి లాంటి ఒక ఇద్దరికి ఉన్న బాండేజ్ల మధ్యలో ఉండే లింక్ పోయిందో, రాఘవేంద్రరావు గారి లింక్, వాళ్ళిద్దరూ మానేశారు సినిమాలు. ఇక నాకు చిరంజీవి కలుసుకునే అవసరం ఏముంది? ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అలాగే ఉంటామండి. మాటికి తాత, బిర్లా, నరేంద్ర మోడీ అవసరం ఉన్నప్పుడు కలుసుకుంటారు. వాళ్ళు పూసుకొని తిరగరు. వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఒకటే ఇండస్ట్రీ పెట్టి ఉండొచ్చు చిన్నప్పుడు, అప్పుడు కలిసి ఉంటారు. సో ఇందులో తిరగట్లేదు. ఇప్పుడు నేను వెళ్తే మాట్లాడ్డా, నాకు కాఫీ ఇవ్వడా, ఎందుకు ఇవ్వడం, తను వస్తే నేను ఇవ్వనా, అది కాదండి పాయింట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత టైం టాక్స్, టైం కౌంట్స్, అది ప్రాబ్లం. స్టువర్ట్పురం పోలీస్ స్టేషను, చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మారు. మీ అజాగ్రత్త లేకపోతే ఎక్కడ ఫాల్ట్ జరిగిందని? అజాగ్రత్తలో ఎవడు తీస్తాడండి సినిమా? అజాగ్రత్త చేతకంతనం చేయలేకపోవడం. ఓకే, మనం ఒకటి అనుకుంటే ఇంకోలా జరగచ్చు. దానికి మీరు ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా సార్ ఇది. ఎందుకంటే అప్పటి వరకు రెండో సినిమా టైంలో రాఘవేంద్ర, మన కేఎస్ రామారావు గారు, వద్దు వీరేంద్ర ఫస్ట్ సినిమా సరిగా లేదు అంటే, సరే మానేసి దానికి ఏముందన్న. అప్పుడు చిరంజీవి లేదు ప్రామిస్ చేసాం చేద్దాం, వీరేంద్ర ఈ సినిమా బాగా చేస్తాడు అనుకున్నాం. ఆ సినిమా కూడా ఫెయిల్ అయింది. మన తప్పులు మనకు ఎప్పుడు తెలుస్తాయి? బలహీనతలు అయిన తర్వాత తెలుస్తాయి కదండి. ఓకే ఓకే. అది నాకు సినిమా డైరెక్షన్లో నేను అనుకున్న కాన్సెప్ట్స్ వేరండి. ఓకే. ఒక మామూలు స్టోర్పురం హీరో వచ్చి ఒక ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఈ స్టోర్పురం దొంగల్ని వీళ్ళు పెట్టే బాధలు చూసి దాన్ని మారుద్దాం అనుకుంటాడు కాన్సెప్ట్. ఓకే. కానీ అప్పుడు ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న గ్లామర్కి 2 హీరోయిన్లు ఉంటే తప్ప లాభం లేదు. మొత్తం కాన్సెప్ట్ పోయింది కదా అక్కడ.
ఓకే ఓకే. అక్కడ నేను చేసిన డెసిషన్ తప్పు ఏంటంటే ఇదే తీస్తాను అనలేదు, అది తీస్తే ఇంకా ఫెయిల్ అయ్యి ఉండేది. ఓకే ఓకే ఓకే. అసలు సాంగ్స్ లేకుండా, హీరోయిన్ లేకుండా ఒక స్ట్రగుల్ పడే ఇన్స్పెక్టర్ తీసుంటే అప్పుడున్న చిరంజీవి గ్లామర్కి ఇంకా ఫెయిల్ అయ్యింది. ఆ లెక్కలో వాళ్ళు కరెక్ట్. అక్కడ ఓకే ఓకే. దినుసులు బిర్యానీకి ఇవన్నీ కావాలని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు, వండేవాడు ఒకడు అయిపోయాడు. దాంతో మిస్టేక్ వచ్చింది. దాని ముందు పిక్చర్ ఫెయిల్ అవ్వడానికి ఏం రిగ్రెట్స్ లేవండి. అద్భుతమైన స్టోరీ ఇది. ఇద్దరు పిల్లలు ఒకటేసారి పుట్టినప్పుడు నర్సు అసలు వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయని డబ్బున్న అమ్మాయిని ఇక్కడ, డబ్బు లేని అమ్మాయిని ఇక్కడ మారుస్తే, ఈ డబ్బు లేని అమ్మాయి జీవితంలో ఎట్లా పైకి వచ్చి హోమ్ మినిస్టర్ అయింది, ఈ డబ్బున్న అమ్మాయి డ్రగ్ అడిక్ట్ ఎలా అయింది అని చెప్పుకుంటూ వచ్చిన అద్భుతమైన స్టోరీ. పోతే సీరియస్గా ఉంటుంది సినిమా అంతా. ఓకే. దాంతో ఫెయిల్ అయింది యమునా రమ్యకృష్ణ. సో నో రిగ్రెట్స్. ఎందుకంటే తెలుసు, ప్రొడ్యూసర్కి తెలుసు, నాకు తెలుసు ఈ సినిమా ఇట్లాగే ఉంటుంది అంతే. కోదండరామిరెడ్డి గారితో అన్ని సినిమాలు చేశారు కదా సార్, అన్ని సినిమా దగ్గర 16 సినిమాలు ఏమో చేశాను. సో ఎప్పుడైనా సరే సార్ ఇన్ని సినిమాల్లో వాదోపవాదాలు ఎప్పుడన్నా ఉండే కథకు సంబంధించి, అంటే ఈ పాత్రను ఎందుకు ఇలా చేశారు, లేకపోతే ఈ క్యారెక్టర్ని ఇప్పుడు ఇది చేయొచ్చు కదా, లేకపోతే ఈ స్క్రీన్ ప్లే మీరు నాలో ఉండే మంచి గుణం అంటారో ఏం గుణం అంటారు కానీ ఒకసారి పెళ్ళాన్ని చేసిన తర్వాత, అంటే పంపించేసిన తర్వాత కూతుర్ని ఇంకోటి పెళ్ళాన్ని చేసిన తర్వాత నాకేం సంబంధం లేదు, వెళ్ళి సినిమా చూడటమే. బాగా తీసావు రెడ్డి, బాగా తీసావు అంటారు. వర్క్ చేస్తున్న టైంలో అయితే అతను ఎప్పుడు మాకు ఇద్దరు ఇంటరాక్షన్ లేదండి. ఎందుకంటే మధ్యలో సత్యమూర్తి, సత్యానంద్, పరుచూరి వీళ్ళు ఉండేవాళ్ళు. నా స్టోరీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకునేవారు. నేను ఇంతవరకు ఎప్పుడు నా సినిమాలకు నేను వర్క్ చేయలేదండి, నవల్స్ ఇవ్వటమే తప్ప. అదే అందువల్ల ఆ క్లాష్ వచ్చే పరిస్థితే లేదు అసలు డైరెక్టర్లతో. కొన్ని క్యారెక్టర్స్ మనం రాసుకునేటప్పుడు కూడా వీళ్ళు ఫిట్ గారు, అనవసరంగా ఇది ఈ క్యారెక్టర్లో చేసి తప్పు చేసాం క్యారెక్టర్స్ పరంగా సార్. క్యారెక్టర్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య సినిమా ఉంది. ఓకే. ఆచార్య సినిమాలో నక్సలైట్ క్యారెక్టర్ వేశారు ఎవరు? చిరంజీవి గారు. మీది కూడా ఒకటి ఉంది రక్తసింధూరం. అవును. అసలు అలా చూడలేదు అనే భావన ఉంది కదా అప్పట్లో చిరంజీవి గారిని. అలా అప్పుడు చిరంజీవికి నక్సలైట్గా సోలో క్యారెక్టర్ చేస్తుంటే అద్భుతంగా ఉండేదండి. కానీ సెకండ్ హీరోగా నక్సలైట్గా ఇన్స్పెక్టర్గా మళ్ళీ చిరంజీవినే పెట్టి ఇద్దరికి మధ్య కాన్ఫ్లిక్ట్ పండలేదండి అని మేము అనుకుంటున్నాం. ఫెయిల్ అయింది కాబట్టి కారణాలు వెతుక్కుంటాం కాబట్టి. ఇద్దరు వాళ్ళే అవటంతో ఆ సిద్ధాంత ఘర్షణ సరిగ్గా రాలేదు అని అనిపించింది మాకు. సేమ్ ఇదే ప్రాబ్లం అండి. చిరంజీవి ఒక నక్సలైట్గా పెట్టి ఏమీ సాంగ్స్ లేకుండా రక్తసింధూరం తీసుంటే ఇంకా ఫెయిల్ అయ్యి ఉండేదిగా. ఈ ఇన్స్పెక్టరు, రాధ క్యారెక్టరు, డ్యాన్సులు నీకు తలంటు పోస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు, గుడ్డోడి కింద యాక్ట్ చేస్తాడు. ఇదంతా కామెడీ ట్రాక్ ఉంది. దాన్ని బట్టి కొంత అయినా ఆడింది. అక్కడ చిరంజీవిని పెట్టకుండా ఇంకెవరైనా పెట్టామనుకోండి, అప్పుడు చిరంజీవి వేషన్ చిన్నదైపోతుంది, నక్సలైట్ కింద సాంగ్స్ ఉండవు. ఇవన్నీ ఎట్లా వర్కౌట్ అయితే పెద్ద ఆర్టిస్టులతో ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. ఈ తప్పుల వల్లే ఈ అనుభవాలు అవుతాయి. ఇవి మేము చేసిన తప్పుల వల్లే అనుభవాలు అవుతాయి. మీరేదో ఇప్పుడు పిక్చర్ రిలీజ్ అన్నారు నక్సలైట్ ఆచార్య, మన రిలీజ్ అయిన ఆచార్యకి సంబంధించి కొన్నిట్లో ఫిట్ కానప్పుడు కొన్ని క్యారెక్టర్స్ని మేము అనవసరంగా రాసామనో, లేకపోతే కొన్ని. ఇప్పుడు ఇదే డైరెక్టర్ అంతకుముందు అద్భుతమైన సినిమా తీసాడు ఇక్కడ, రిపేర్లు చేయబడును, జనతా గ్యారేజ్. అది కూడా ఇలాంటి కాన్సెప్ట్గా. సో అది హిట్ అయింది కదా పిక్చర్. సో చిరంజీవి నక్సలైట్ వేస్తే హిట్ అవుతుందని ఏమి ఉండదండి. అది కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అది అయిన తర్వాత కొరటాల శివ అన్నారు కదా, అవును. మరి అతని అనుభవం తక్కువ ఉన్నాడా అంటే అప్పుడు అంచనాలు సార్, అంటే ఎక్కడ మనం ఏదో ఊహించుకొని చేస్తున్నాం. మరి అన్ని సినిమాలు తీసిన అజ్ఞాత శత్రువు సంథింగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ది, అజ్ఞాతవాసి. మరి ఏమైంది, ఎందుకు అయింది? మాత్రం క్యాలిక్యులేషన్స్ లేవంటారా? వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ టిల్ ద పిక్చర్ ఇస్ రిలీజ్. ఇట్ ఇస్ ఆడియన్స్ హూ షుడ్ టెల్ us. వాళ్ళ టేస్టింగ్ నచ్చాలి. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఉంటే సక్సెస్ అవుతుంది.